పాలైతే పొంగిపోయినాయి. ఇప్పుడు మా వైఫ్ చేసుకునిద్ది నన్ను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా హాలిడే. మా బాబుకి కూడా మా వైఫ్ క్లినిక్ ఉంది. తన క్లినిక్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. అంటే తన 8 కల్లా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను ఎలా హ్యాండిల్ చేశాను మా బాబుని అనేది ఈ వీడియో చూపించబోతున్నాను. యాక్చువల్లీ పేరెంటింగ్ అనేది చాలా కష్టం అండి. అలవాట్లేని నాలంటోడికి ఇంకా కష్టం. ఫస్ట్ టైం నేను ఎలా హ్యాండిల్ చేయటము. సో నేను ఎలా హ్యాండిల్ చేశాను, ఎలా స్పెండ్ చేశాను మా బాబుతో అనేది వీడియో చూపించబోతున్నాను. మనం పాజిటివ్గా తీసుకుంటే బాబుతో ఫుల్ డే స్పెండ్ చేయడం అనేది ఒక ఫాదర్కి చాలా బ్యూటిఫుల్ థింగ్. అది నేను ఎలా స్పెండ్ చేశాను, ఎలా హ్యాండిల్ చేశాను అనేది వీడియో చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మామిడి హెల్తీ డ్రింక్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. స్విమ్మింగ్ డ్రెస్ సూపర్ 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 సూపర్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము, మా ఇంటి పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్కి. యాక్చువల్ మా వాడి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము, చాలా ఎక్సైట్ అవుతారు స్విమ్మింగ్ వస్తే. అదే స్విమ్మింగ్ కోచింగ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాము, కానీ డైలీ వెళ్తే ఇలాగ క్లోరిన్ వాటర్ కదా అని ఇబ్బంది అవుతామని చూస్తున్నాము. బట్ స్విమ్మింగ్ అయితే జాయిన్ చేయాలి మా వాడిని. స్విమ్మింగ్ రేపు వద్దాం అన్నాక, రేపు వద్దాం స్విమ్మింగ్కి. టైం అప్ నాన్న, టైం అప్. తీసుకొస్తున్నాను, ఏడుస్తున్నాడు. మామూలు ఇంటికి తీసుకొచ్చాను స్విమ్మింగ్ పూల్ నుంచి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రగతి నగర్ నుంచి 28 kilometers ఉంది ఫంక్షన్ హాల్కి. మా ఓడు ముందుకు రాడంటే వెనకాలే కూర్చుంటాడంట. ఇదే ఫంక్షన్ హాల్, శుభం ప్యాలెస్. అంబియన్స్ అయితే చాలా బాగుంది ఫంక్షన్ హాల్ది. ఫైనల్లీ ఫంక్షన్ అయితే వచ్చాము. హాయ్ చెప్పు. నో ఐస్ క్రీమ్ యోక్షిత్, నో. మా వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, దాని చుట్టూనే తిరుగుతున్నాడు. దగ్గర కూర్చో. నేను అరుస్తున్నా అని చెప్పి దూరంగా పోయి దాక్కొని ఐస్ క్రీమ్ తింటున్నాడు. పెళ్ళికి వచ్చిన రిలేటివ్స్ అందరితో సరదా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. సన్ అండ్ డాటర్ అంటే నేను లైఫ్లో చూసిన ట్విన్స్ వీళ్ళిద్దరే. ఫస్ట్ ట్విన్స్ అమ్మాయి అబ్బాయి. చిన్నప్పుడు అంటే తిని బాగా వచ్చింది నా దగ్గర, అసలు ఇటు వచ్చేవాడు కాదు. మీకు తమ్ముడు ఉన్నాను కదా, అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఓకే, అది ఎప్పుడో నేను మీరు కుక్కట్పల్లి అన్నప్పుడు వచ్చాను నేను. ఓకే, సో హియర్ ఇస్ ద డే. వీళ్ళే అండి బ్యూటిఫుల్ కపుల్, వీళ్ళది ఎంగేజ్మెంట్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వీరే మా బావగారు, వీళ్ళ అమ్మాయి ఈరోజు ఎంగేజ్మెంట్. వీళ్ళందరూ మా అక్కలు. వీడు కూడా మా చుట్టాలే, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్, కాకపోతే మా రిలేటివ్. ఫంక్షన్లో కలిసాము ఇద్దరం ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా. ఫంక్షన్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. దారిలో అల్లు సినిమాస్ ఉంది, అదొక లుక్ వేయాలని ఉంది, చూద్దాం పరిస్థితి బట్టి. ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత అల్లు సినిమాస్కి వచ్చాము. మా బాబు కూడా అల్లు సినిమా లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంటే అది నాకు తెలియదు. నెక్స్ట్ ఇంకా 1.5 hour టైం ఉంది, అందుకని ఇంకా వెనక్కి వచ్చేసాము. మా బాబు నిద్రపోతున్నాడు. ఇక ఇంటికి వచ్చేటప్పటికి ఫంక్షన్ నుంచి బాగా అలసిపోయాడు. మార్నింగ్ స్విమ్మింగ్ కి, మళ్ళీ వాకింగ్, దాని తర్వాత ఇట్లా ఫంక్షన్ కి రావడం. యాక్చువల్లీ మేము ఉన్న ఏరియా నుంచి దగ్గరగా 25 kilometers ఉంది ఈ ఫంక్షన్ హాల్. సో పాపం అలసిపోయాడు. మళ్ళీ పాపం ఇంటికి వెళ్ళాక కూసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మా వైఫ్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇంకా మా వైఫ్ క్లినిక్ వెళ్తున్నాము, మా వైఫ్ తీసుకురావడానికి. అంటే ఇక తన క్లినిక్ వర్క్ అంతా 6కి అయిపోతుంది. సో 5కి ప్రతి సండే స్టార్ట్ అవుతాం అనమాట. సో 5కి స్టార్ట్ అవడం వల్ల ఏమైందంటే, సో వీడు మన కారులో అయితే కొంచెం స్థిమితంగా కూర్చుంటాడు. సో ఇలాగా బయట చూపించినట్టు ఉంటుంది, మా వైఫ్ని పికప్ చేసినట్టు ఉంటుంది. ఇలా కొంచెం ప్రతిదిన నుంచి కొండాపూర్ వరకు కొంచెం కార్లో జర్నీ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వచ్చేస్తాము. దంతం డెంటల్ ఇక్కడే మా వైఫ్ వర్క్ చేసేది. ఫైనల్లీ మా వైఫ్ వస్తుంది, ఇంకా నాకు విముక్తి వచ్చింది. మా అమ్మ వచ్చేసింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.